అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ గనైక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి అప్డేట్స్తో మీ ముందుకైతే వస్తా. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక లైక్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాం. ఏంటి ఫ్రెండ్స్, ఇది ముంబై ఇండియన్స్ పరిస్థితి చాలా అంటే చాలా దారుణంగా మారిపోయింది. ఈ ఐపీఎల్ 2026 సీజన్లో అంటే ఈ ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే ఏం జరిగితే ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్కి పోతోంది. చాలా అంటే చాలా కష్టంగా అయితే ఉంది ఫార్ములా. దీని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. అసలు ఐపీఎల్ చరిత్రలోనే ముంబై ఇండియన్స్ ఇంత దారుణంగా ఓడిపోలేదు. అది 103 రన్స్తో హోమ్ గ్రౌండ్లోనే ముంబై ఇండియన్స్ ఇంత దారుణంగా అయితే ఓడిపోయింది. అంటే చాలామంది చెప్పేది ఏమంటే, అంపైర్స్ ముంబై ఇండియన్స్ తరపున ఉన్నా కూడా ముంబై ఇండియన్స్ ఓడిపోతుందంటే ఎంత దరిద్రం అని చాలామంది అయితే ట్రోల్ అయితే చేస్తున్నారు ముంబై ఇండియన్స్ని. చాలామంది చెప్పేది అదే. మనకంతా చాలా డౌట్, అవును కదా. నిజంగా ఈ క్రికెట్లో జరిగే ఇన్సిడెంట్లు, ఈ ఐపీఎల్లో జరిగే ఇన్సిడెంట్లు చూస్తే నిజంగానే ఐపీఎల్ ముంబై ఇండియన్స్ తరపున ఉన్నారేమో అని అనిపిస్తుంది. అయినా కూడా అది 100% మనం చెప్పేకైతే లేదు. దేవుడికే తెలుసు. అండ్ అంపైర్లు హెల్ప్ చేస్తా ఉన్నా కూడా సంకనాకి పోతున్నారు ముంబై ఇండియన్స్ని చాలామంది ట్రోల్ అయితే చేస్తున్నారు. అది చూడండి, హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై ఇప్పుడు విమర్శలు అయితే వస్తున్నాయి. హార్దిక్ పాండ్యాని కెప్టెన్సీ నుంచి తప్పిస్తేనే ముంబై ఇండియన్స్ గెలిచే ఛాన్స్ అయితే ఉంటుంది, ప్లేఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుందని చాలామంది అయితే చెప్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ట్రెండింగ్ అయితే అవుతుంది. చూద్దాం, కెప్టెన్సీని ఏమైనా చేంజ్ చేస్తారా, పెద్ద కాంట్రవర్సీ అవుతుందా? ఎలా ఉండేవాడు హార్దిక్ పాండ్యా, ఎలా అయిపోయాడు? గుజరాత్ టైటన్స్ని ఫస్ట్ సీజన్ ఛాంపియన్ చేశాడు, రెండో సీజన్ అంటే రన్నరప్గా నిలిపించాడు. అలాంటి హార్దిక్ పాండ్యాని గుజరాత్ టైటన్స్ వదులుకుంటే అప్పటి నుంచి గుజరాత్ టైటన్స్కి దరిద్రం పట్టింది. ఎప్పుడు ముంబై ఇండియన్స్లోకి కెప్టెన్గా వచ్చాడో హార్దిక్ పాండ్యా, ముంబై ఇండియన్స్కి దరిద్రం పట్టుకుంది. అవును కదా. ఎంత చూడండి, ఎంత విచిత్రం అని. అవును కదా. ఇప్పుడు ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే ఆల్రెడీ ఇప్పుడు 7 మ్యాచ్లు ఆడి 2 మ్యాచ్లు గెలిచి 4 పాయింట్లు 8వ స్థానంలో ఉంది. అవునా కదా, 8వ స్థానంలో ఉంది. ఇక 7 మ్యాచ్లు అయితే పెండింగ్ ఉన్నాయి. ఈ 7 మ్యాచ్ల్లో పక్కా 6 మ్యాచ్లు గెలవల్ల. 6 మ్యాచ్లు గెలవకపోతే అసలు ప్లే ఆఫ్స్ గురించి ఆలోచించేది వదిలేయాల. ఒకవేళ 6 మ్యాచ్లు గెలిచింది అనుకో, ప్లే ఆఫ్స్కి వెళ్తుందా? అప్పుడు కూడా కష్టమే. ఎందుకంటే నెట్ రన్ రేట్ ఇక్కడ మ్యాటర్ అయితే అవుతుంది. -0.736 రన్ రేట్ 8వ స్థానంలో ఉంది. చాలా అంటే చాలా దారుణంగా పడిపోయింది. తిలక్ వర్మకి యాంగ్రీ మోటివేషన్ ఇచ్చి హై రన్ రేట్తో గెలిచింది. అవునా కదా. విపరీతంగా సీరియస్ అయితే అయిపోయాడు హార్దిక్ పాండ్యా. ఆ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 99 రన్స్ తేడాతో గెలిచిపోయింది. నెక్స్ట్ మ్యాచ్ యాంగ్రీ మోటివేషన్ ఎవరు ఇవ్వలేదనుకుంటా. అంటే యాంగ్రీ మోటివేషన్ మళ్ళీ ఏమైనా ఇచ్చి మళ్ళీ గెలిచే ఛాన్స్ ఉందేమో. అవునా కదా. అక్కడ మోటివేషన్ లేదు, తొక్కలేదని ముంబై ఇండియన్స్ని 103 రన్స్తో చెన్నై సూపర్ కింగ్స్ అయితే ఓడించింది. ఇప్పుడు 7 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలవల్ల. అది కాకుండా హై రన్ రేట్తో గెలవల్ల, రన్ రేట్ని మెరుగుపరుచుకోవాలా. మంచి రన్ రేట్తో గెలిస్తేనే ముంబై ఇండియన్స్కి ఛాన్స్ అయితే ఉంటుంది. లేకపోతే ముంబై ఇండియన్స్కి ఎలాంటి ఛాన్స్ ఉండదనే చెప్పచ్చు. అది కాక హార్దిక్ పాండ్యాని కెప్టెన్సీ పీకేసి ఇంకా ఎవరో నలుగురు ఉన్నారు కెప్టెన్గా ఉండేవాళ్ళు. హార్దిక్ పాండ్యా వదిలేస్తే, అంటే హార్దిక్ పాండ్యాని పక్కన పెట్టిస్తే ఇంకా నలుగురు కెప్టెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. హార్దిక్ పాండ్యాని పీకేస్తారని చాలామంది అయితే ట్రోల్ అయితే చేస్తున్నారు. ఇది జరిగే పని కాదు అని అనిపిస్తుంది. ఎందుకంటే హార్దిక్ పాండ్యా మంచి కెప్టెనే, కానీ ఏం జరుగుతుందో తెలుస్తా ఉండలేదు. ఈవెన్ హార్దిక్ పాండ్యానే స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు, ఏం జరుగుతుందో నాకే తెలుస్తా ఉండదని. హార్దిక్ పాండ్యా కూడా బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. నాకు తెలిసి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ హార్దిక్ పాండ్యాని తీసేయదు, ఉండే కెప్టెన్తోనే మ్యాచ్లు గెలిచేకి ట్రై అయితే చేస్తుందని అయితే నాకైతే అనిపిస్తుంది. 7 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలవాలి, అది హై రన్ రేట్తో గెలవాలి. లేకపోతే ముంబై ఇండియన్స్కి ఛాన్స్ అయితే ఉండదు. అవును కదా. చూడండి, చెన్నై సూపర్ కింగ్స్ ఫస్ట్లో ఓడిపోతే కంటిన్యూస్గా ఓడిపోయింది, కానీ ఇప్పుడు గెలుస్తుంది. అవును కదా. ఎప్పుడు సంజు శాంసన్ ఫామ్లోకి వచ్చాడో, ఇప్పుడు సంజు శాంసన్ 2 సెంచరీలు ఇది కొట్టాడు. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ మంచి ఫామ్లో ఉంది. ఇప్పుడు పర్లేదని అనిపిస్తుంది. ఆయుష్ మాత్రమే దూరం అయినా కూడా. కానీ ముంబై ఇండియన్స్ చాలా అంటే చాలా దరిద్రంగా మారిపోతుంది. అంపైర్స్ వీళ్ళ తరపున ఉన్నా కూడా ఇంత దరిద్రంగా ఉందంటే, అంపైర్స్ లేకపోతే ఇంకెంత దరిద్రంగా ఉంటుంది ముంబై ఇండియన్స్ పరిస్థితిని చాలామంది అయితే ట్రోల్ చేస్తున్నారు. దీని గురించి మీరేమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. ఫైనల్గా ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్కి వెళ్తుందా లేదా కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.